నమస్తే రైతులారా, నేను హరీష్ అని చెప్పి సర్పన్ హైబ్రిడ్ సీడ్స్ కంపెనీ నుంచి వస్తున్నాను. ఈరోజు మేము గుంటూరు జిల్లాకు వచ్చినాం. గుంటూరు జిల్లా కదండి. గుంటూరు జిల్లాలో మన సర్పన్ హైబ్రిడ్ సీడ్స్ వారి దండి కట్ 2 అని హైబ్రిడ్ చూసేకి వచ్చినాం అనమాట. ఈ వెరైటీ ఎట్లుందంటే కారం ఎక్కువ, తర్వాత దిగుబడి కూడా ఎక్కువ. అలాగే ఈ హైబ్రిడ్ లో స్పెషాలిటీ ఏమప్ప అంటే ఈ కాయి పైన చూస్తుంది అనమాట. ఈ పైన చూడటం వల్ల మాకి దీనికి రెసిస్టెన్స్ పవర్ ఎక్కువ ఉంటుంది. ముడత కానీ తర్వాత మన తెగుళ్ళు కానీ చాలా తక్కువ ఉంటాయి. దీంతో పాటు దీనికి మెయిన్ ఇంపార్టెంట్ ఏమప్ప అంటే కటింగ్ స్టేజ్ వచ్చినప్పుడు మేము కటింగ్ చేసేది ఎట్లా అంటే ఈ పండుకాయ అనేది మాకి తొడింతో సహా రాదనమాట. ఇట్లా పట్టుకొని మేము ఇట్లా అన్నామంటే తొడిమ వదిలేస్తుంది. దీనివల్ల మనకి మార్కెట్లో మంచి దిగుబడితో పాటు రేటు దొరికే ఛాన్సెస్ ఉన్నాయి. ఇది చూడండి, తొడిమ రాదు. తొడిమ లేనందువల్ల మీకు మార్కెట్లో రేట్ కూడా దొరుకుతుంది. ఇది చూడండి, ఇది ఎండింది. ఇలా చేయడం వల్ల మాకి దీని రేట్ అనేది వాల్యూ అనేది ఎక్కువ ఉంటుంది. ఇది కారం ఎక్కువ ఉంటుంది. తర్వాత దీంతో పాటు మార్కెట్లో మంచి రేటు దిగుబడి. ఇది చూడండి, మీరు ఇలా వస్తుందన్నమాట. మీరు చూసుకోవచ్చు. ఇలాంటి కాయలు మేము తీసుకొని పోయినామంటే మనకి మార్కెట్లో మంచి రేటు దొరికే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. చూడండి, మొక్క అనేది ఇలాగ వస్తుంది. ఫ్రూట్ సెట్టింగ్ కానీ ఫ్రూట్ కలరు మెయిన్ వచ్చి ఇది కాయ వచ్చి పైన వస్తుంది అనమాట. కింద రాదు, పైన వస్తుంది. మీరు చూడొచ్చు. మొత్తానికి ఇది దాదాపుగా ఎంతండి, ఇది 25 సెంటు 30 సెంట్ల దాకా వేసినారు ట్రయల్ కి చూసామని చెప్పి. వైరస్ గిరస్ మొత్తం అంతా కంట్రోల్ చాలా బాగుంది. పంట అనేది హైలైట్ గా ఉంది. కటింగ్ అయితే గిన్న సూపర్ గా చేసుకోవచ్చు. దీంట్లో ఫ్రీగా ఇలా కటింగ్ చేసినామంటే తొడిమ వదిలేస్తుంది అనమాట. తొడిమ వదిలేయడం వల్ల మనకి మార్కెట్లో మంచి రేటు దొరుకుతుంది. చూడండి, తొడిమ అనేది రాదు. ఇలా జస్ట్ ఊరికే పట్టుకున్నామంటే ఉదిరిపోతుంది అనమాట. కటింగ్ అయిపోతుంది. అది ఏమంటారు కదా, మనకి గీజ్ అనేది కూడా తక్కువ చేసేస్తారు అనమాట. అప్పుడు రేట్ అనేది మంచి రేటు దొరుకుతుంది. చూడండి ఎంత బాగా వచ్చినాయి. ఇది ఇంకోటి ఏమప్ప అంటే దీంట్లో స్పెషాలిటీ, ఈ తొడిమ లేకున్నప్పుడు కూడా మాకి ఈ కాయలో ఉండే ఇత్తనాలు బయటకు అనేది రావు. ఇది ఫుల్ సీల్డ్ గా ఉంటుంది. ఇది మొత్తం సీల్డ్ గా ఉంటుంది. ఇందువల్ల దీంట్లో నుంచి కాయలు కూడా బయట రావు. అంటే ఇత్తనాలు బయటపడవు, డ్యామేజ్ కాదు, బాగుంటుంది. ఇలా ఇది ఈ వెరైటీ వచ్చి మనకి మంచి ఎక్స్పోర్ట్ క్వాలిటీ. మీరు ఎక్స్పోర్ట్ కూడా చేసుకోవచ్చు. ఫార్మింగ్ లో మాత్రం ఇది చేసుకుంటే చాలా మంచిది అని నా అభిప్రాయము. చూడండి, ట్రై చేయండి, ఒకసారి ట్రై చేసి చూడండి. ఇది ఈ హైబ్రిడ్ పేరు వచ్చి సర్పన్ సీడ్స్ వారి దండికట్ 2. మర్చిపోకుండా ఒకసారి చూడాలని అనుకుంటున్నా. నా తరఫు నుంచి నేను చెప్తున్నాను. చాలా బాగుంది హైబ్రిడ్, మీరు ఒకసారి ట్రై చేయాల. చూడండి, ఈ వెరైటీ అనేది మీకు గ్లాసీ ఫినిష్ వస్తుంది. దాంతో పాటు ఎరుపు అనేది చాలా బాగుంది. ఎండిన తర్వాత మంచిగా కలర్ వస్తుంది, డార్క్ కలర్ లో ఉంటుంది. ఫ్రూట్ వెయిట్ కానీ చాలా బాగుంది. ఇది సర్పన్ దండి కట్ అంటారు దీన్ని. చూడండి, ఒకసారి చేసి చూసుకోండి, తెలుస్తుంది అనమాట ఎలా ఉంది, ఏం కథ, ఏం లేదు. ట్రై చేయండి.
ఇప్పుడు మీరు చూస్తూ ఉండేది మొత్తం అంతా దండికట్ ఫీల్డ్ ఏనండి.